బ్రహ్మారెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆయన సొంతంగా స్థలం కొని ఈ గ్రామ ప్రజానికం కోసం పెద్దలందరూ ఒక సహకారంతో ఇక్కడ ఒక కళావేదిక నిర్మించి, అదేవిధంగా శ్రీకృష్ణుడు దేవాలయం ఏదైతే ఆ ఒక విగ్రహాలు ప్రదానం చేస్తాం కానివ్వండి, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్దలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి ధర ఈరోజు నివాళులర్పించే కార్యక్రమంగా మేము చేస్తాం జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత దారుణంగా ఉందంటే, ఇది రాజకీయాలతో సంబంధం లేని కార్యక్రమం. గ్రామ సర్పంచ్గా, గ్రామంలో ఉన్న పెద్దగా ప్రజానికం అవసరం కోసం ఒక కళావేదిక లేకపోతే ఆ ఒక గుడి నిర్మాణం చేసి దాంట్లో విగ్రహాలు ప్రదానం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి కూడా ఈరోజు కూటమిలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరి దగ్గర భయపడిపోయే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. నిన్న మా నాయకులు బ్రహ్మానంద రెడ్డి గారిని ఏసీపీ కానివ్వండి, సిఏ కానివ్వండి పిలిపించి 2.5 గంటలు, అంటే ఈరోజు పోలీసులే ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారో లేకపోతే పసుపు కండువా వేసుకున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. ఈ కార్యక్రమం మీద కూడా ఆంక్షలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయకూడదని చెప్పిన విధంగా కూటమిలో ఉన్న నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమం ఏదో ఆపాలని చెప్పని అనుకున్నారు. దేవుడి దయ వల్ల, రాజశేఖర రెడ్డి గారు ఒక దయ వల్ల ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఎంతమంది ఆపినా ఆపాలనుకున్నా ఈరోజు ఘనంగా వేలాది మంది ప్రజానికం ఒక సమక్షంలో ఈరోజు మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు జరిగిందని చెప్తున్నాం. ఈరోజు మేము కూటమిలో ఉన్న నాయకులు ఒకటే చెప్తున్నాం, మీకు నిజంగా అంత సిగ్గు తెర ఉండి, మీకు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజానికానికి మంచి చేయండి. ఈ రాష్ట్రంలో ఎక్కడూ లేని విధంగా తిరువూరు నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకోవటం, వాటాలు పంచుకోవటంలోనే వాళ్ళ పని అయిపోతాను. నీకెంత రావాలి, నాకెంత రావాలి, మన ఇద్దరికి రాలేగా, మన ఇద్దరం కొట్టుకుందాం అని చెప్పనే ఒక పరిస్థితి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో. ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారా? ఎవరైనా ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పని ఇచ్చిన హామీలు ప్రజానికానికి అందించే కార్యక్రమం ఎవరైనా చేస్తున్నారా? శాసనసభ్యులు మీటింగ్ పెడితే అధికారులు రాడు, ఆయన ఏదో రోడ్లు శాంక్షన్ చేపిద్దామని చెప్పని అనుకుంటే అధికారులు సహకరించట్లేదు. అంటే ఏ విధమైన పరిపాలన ఈరోజు ఈ తిరువూరు నియోజకవర్గంలో నడుస్తానని చెప్పని మనందరూ గమనించాలి. ఎప్పుడు కూడా తిరువూరు నియోజకవర్గంలో కక్షపూరితమైన రాజకీయాలు జరగల. ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా కలిసి ఒక కక్షపూరితమైన రాజకీయాలు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో జరుగుతుంది. స్వామిదాస్ గారు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశారు. ఏ రోజు కూడా అలాంటి కార్యక్రమాలు జరగల. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో అధికారంలో ఉన్నాం. ఏ రోజు కూడా వేరే పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏ రోజు రాలా. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో